నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కడప నగర శివారులోని 27వ డివిజన్లోని రిజ్వాన్ నగర్ నందు సీసీ రోడ్డు మరియు డ్రైన్ పైప్ లైన్ పనులు భూమి పూజ కార్యక్రమం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కు 1,12 లక్షల రూపాయల నిధులు విడుదల కాగా రిజ్వాన్ నగర్ నందు 27వ డివిజన్ ఇన్ఛార్జ్ కోఆప్షన్ మెంబర్ జహీర్ ఆధ్వర్యంలో ఎంపీ లాడ్స్ లో 6 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్, 4 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్ పనులను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మరియు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్, కడప నగర డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ, కార్పొరేటర్ శంషీర్, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి సింధే రవి, బన్నా, 27వ డివిజన్ నాయకులు ఖాదర్ హుసేన్, గౌస్ అలీ, ఖాదర్ బాషా, మహబాషా, కరీముల్లా సత్తార్ ఉన్నారు. నమస్కారం. ఈరోజు ప్రీతమ నాయకులు ఎంపీ అవినాష్ రెడ్డి గారి నిధులతో కడప నగరంలో 1,12 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. గవర్నమెంట్ ఉన్న రోజుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి గారు అనేక ప్రాజెక్టులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రైల్వే డెవలప్మెంట్ కానీ, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కానీ, అలాగే ఈరోజు ఎయిర్పోర్ట్ 240 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ కానీ, అదేవిధంగా కరోనా టైంలో మనకు మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు హాస్పిటల్స్ లో దగ్గరుండి మానిటరింగ్ చేసినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇక్కడ నిధులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రావడం లేదు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి గౌరవ అంజద్ బాషా గారు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ పాక సురేష్ గారు, ఎంపీ గారు దృష్టికి తీసుకెళ్తానే కడప నగరాన్ని అభివృద్ధి చేయాలి, ఇంకా మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకున్నటువంటి నిధుల్లో 1,12 లక్షలు ఇవ్వడం అనేది నిజంగా ఆయనకు పాలక మండలి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉంది ఈ కడప నగరాన్ని అభివృద్ధి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. దాంట్లో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలో ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మీ యొక్క ప్రజలు, ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే మేలు చేస్తారో వారికి మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మీరు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం.